మహారాష్ట్రలోని కొల్లాపూర్ నగరానికి వాయువ్యంగా 20 కిలోమీటర్ల దూరంలో జ్యోతిబా పర్వత శ్రేణిలో వాడి రత్నగిరి సమీపంలో ఉన్న పవిత్ర హిందూ దేవాలయము. సముద్ర మట్టానికి 3124 అడుగుల ఎత్తులో జ్యోతిబా యొక్క అద్భుతమైన ఆలయం. జ్యోతిబా ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. దీన్ని కేదార్నాథ్ మరియు వాడి రత్నగిరి అని కూడా అంటారు. ఉత్తరాదికి చెందిన కేదార్నాథ్ శివుని మహాలక్ష్మీదేవి ఈ ప్రాంతంలో ప్రజలను వేధిస్తున్న రాక్షసులను ఓడించడానికి ఆహ్వానించిందని నమ్ముతారు. దుష్టుడైన రత్నాసురుని నాశనం చేయడానికి ముక్కోటి దేవతలు జ్యోతిబా అవతారం ఎత్తారని పురాణాలు చెబుతున్నాయి. రాక్షసులతో జరిగిన పోరాటంలో మహాలక్ష్మి జ్యోతిబా సాయం చేసిందని పురాణాలు కూడా చెబుతున్నాయి. అప్పటి నుండి కేదార్నాథ్ శివలింగం జ్యోతిబాతో అనుబంధం కలిగి ఉంది. మరియు జ్యోతిబాలయంలో శివుడు మరియు సూర్యదేవుడు ఒకే దేవుడికి కలిసిపోయారు. ఇది బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అనే ముగ్గురు దేవతల జ్యోతుల ఆత్మల కలిగితో ఏర్పడింది. అతను చైత్ర శుక్ల 6న పౌగాన్ మహర్షి భార్య విమలంబుజ చేతిలో జన్మించాడు. జ్యోతిబా దత్తాత్రేయునికి అంకితం చేయబడినది. మహారాష్ట్రలోని గౌరవప్రదమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి మరియు కొల్లాపూర్ సమీపంలోని సందర్శించవలసిన అగ్ర ప్రదేశాల్లో ఒకటి. అతను ఈ పర్వతం మీద తన రాజ్యాన్ని స్థాపించాడు. కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించాలని నమ్ముతారు. అతను నాథ్ కాలుకి చెందినవాడు. మాసంలో ఫిబ్రవరి, మార్చి 5 ఆదివారాలు సందర్శించే యాత్రికులను జ్యోతిబా కేతే అంటారు. ఈ కేతే యొక్క విశిష్టత ఏమిటంటే కొల్లాపూర్ భక్తులు మాత్రమే ఆలయాన్ని సందర్శించడానికి నడిచి వెళ్తారు. ఈ సంవత్సరము చైత్ర పౌర్ణమి నాడు ఏప్రిల్ నెల జ్యోతిబా పర్వతం మీద అపారమైన పండుగ, పెద్ద జాతర జరుగుతుంది. భక్తులందరూ గులాలతో ఆడుకునే వార్షిక పండుగ ఇది. జ్యోతిబా ఆలయం యొక్క కొండ మొత్తం గులాలతో కప్పబడి ఉంటుంది. ఇది ఒక అందమైన దృశ్యము మరియు అనుభవించడానికి గొప్ప పండుగ. ఈ జాతరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. అంతేకాకుండా జ్యోతిబా యొక్క పవిత్రమైన రోజు అయినందున ఈ ఆలయాన్ని ఆదివారాల్లో అనేక మంది ప్రజలు సందర్శిస్తూ ఉంటారు. ఈ సంవత్సరము చైత్ర పౌర్ణమి నాడు ఏప్రిల్ నెల జ్యోతిబా పర్వతం మీద అపారమైన పండుగ, పెద్ద జాతర జరుగుతుంది. భక్తులందరూ గులాలతో ఆడుకునే వార్షిక పండుగ ఇది. జ్యోతిబా ఆలయం యొక్క కొండ మొత్తం గులాలతో కప్పబడి ఉంటుంది. ఇది ఒక అందమైన దృశ్యము మరియు అనుభవించడానికి గొప్ప పండుగ. ఈ జాతరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. అంతేకాకుండా జ్యోతిబా యొక్క పవిత్రమైన రోజు అయినందున ఈ ఆలయాన్ని ఆదివారాల్లో అనేక మంది ప్రజలు సందర్శిస్తూ ఉంటారు. 5 గంటలకు అధికారిక ఆరాధన కార్యక్రమం తర్వాత శ్రీ జ్యోతిబా యొక్క ఉత్సవ విగ్రహం పలకీలో కూర్చుని యమై ఆలయం వైపు వెళ్తుంది. యమై దేవి శ్రీ జ్యోతిబా సోదరి కాబట్టి అదే రోజు సూర్యాస్తమైన తర్వాత యమై దేవత జమదగ్గిని వివాహం చేసుకుంటుంది. యమై టెంపుల్లో ఈ వివాహ వేడుక జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ జ్యోతిబా తమ పలకీలో యమై దేవి కోసం కానుక తీసుకుని వేడుక ముగించుకుని ఆలయానికి తిరిగి వస్తారు. ఈ సమయంలో వివిధ మతపరమైన ఆచారాలు, ఆకర్షణీయమైన బాణసంచార్తో నిర్వహిస్తారు. ఈ చిత్ర పూర్ణిమ పండుగ పూర్తి కావడానికి 1 నెల రోజులు పడుతుంది. ఈ తీర్థయాత్రలో శ్రావణ షష్ఠి 2వ పెద్ద పండుగ. శ్రావణ శుద్ధ షష్ఠి నాడు రత్నాసురుడు అనే రాక్షసుని సంహరించింది. ఆ సమయంలో దేవత రాక్షసుల రక్తం కారణంగా చర్మ వ్యాధితో బాధపడుతోంది. అప్పుడు కేదార్నాథ్తో పాటు దేవతలందరూ నిమ్మ, దోర్వ, బేలు మరియు వలలతో అమ్మవారిని పూజించారు. అప్పటి నుండి శ్రావణ శుద్ధ షష్ఠి నాడు రాత్రిపూట నిమ్మకాయ, బేలు మరియు పువ్వులతో ప్రత్యేక పూజ చేస్తారు. వర్షాకాలంలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు రావడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. ఈ పండుగలో ధూపరాతి మాత్రమే జరుగుతుంది మరియు ఇది రాత్రిపూట జరిగే పండుగ. రాత్రి అంతా అమ్మవారి జాగరణ ఉంటుంది. మరుసటి రోజున తెల్లవారుజామున దోపరాతితో పండుగ ముగిస్తుంది. శ్రీ కేదార్నాథ్ తన దక్షిణ యాత్ర ముగించుకొని హిమాలయాలు తిరిగి వస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కర్వీర్ నివాసిని శ్రీ మహాలక్ష్మి కొల్లాపూర్ నుండి చెప్పులు లేకుండా పరిగెత్తి హిమాలయాలకు వెళ్ళవద్దని కేదార్నాథ్ని కోరింది. అప్పుడు కేదార్నాథ్ జ్యోతిబాపై ఉండేందుకు అంగీకరించాడు. అప్పటి నుండి కొల్లాపూర్ నుండి జ్యోతిబా కొండపై కేటే నడిచే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. కొల్లాపూర్ చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు: పూణే నుంచి కొల్లాపూర్ 230 కిలోమీటర్స్, ముంబై నుండి కొల్లాపూర్కు 379 కిలోమీటర్స్, హైదరాబాద్ నుండి కొల్లాపూర్కు 551 కిలోమీటర్స్, బెంగళూరు నుండి కొల్లాపూర్కు 614 కిలోమీటర్స్, అహ్మదాబాద్ నుండి కొల్లాపూర్కు 912 కిలోమీటర్స్. కొల్లాపూర్ రైల్వే స్టేషను ఛత్రపతి షాహు మహారాజ్ టెర్మినస్, బొంబాయితో సహా భారతదేశం అనేక నగరాలతో అనుసంధానించబడి ఉంది. దేశీయ విమానాశ్రయం ఉంది. ఇది బొంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధానించబడి ఉంది. విమానాశ్రయం కొల్లాపూర్ నగరం నడిబొడ్డు నుంచి 13 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.